ఎవరైతే టెట్ పేపర్ 1 మరియు పేపర్ 2కు ప్రిపేర్ అవుతున్నారో వారికి ఉపయోగపడే విధంగా గత కొన్ని వీడియోల నుంచి మనము ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి క్లాసెస్ కావచ్చు, ప్రాక్టీస్ పేపర్స్ కావచ్చు, వాటిని ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తున్నాము. అదేవిధంగా ఏ క్లాస్ అయితే విన్నారో, ఏ ప్రాక్టీస్ పేపర్ అయితే మీరు ప్రాక్టీస్ చేశారో వాటికి సంబంధించినటువంటి మెటీరియల్ను కూడా నా సబ్స్క్రైబర్స్కు అందించుకుంటూ నేను వస్తున్నాను. సో ఈ వీడియోలో వచ్చేసి మనము ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నుంచి మొదటి లెసను, రెండో లెసన్, 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ మొదటి లెసను మరియు రెండో లెసన్, ఈ రెండు లెసన్లలో మెన్షన్ చేయబడ్డటువంటి అంశం ఏంటిదంటే యాడ్జెక్టివ్స్. కాబట్టి ఈ టాపిక్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఆ టాపిక్ని బేస్ చేసుకొని ఇక్కడ నేను బిట్స్ను ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఆ బిట్స్ను ప్రాక్టీస్ చేసే ముందు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఒకసారి ఇప్పుడు ఆ బిట్స్ చూద్దాము. అయితే బిట్స్ చూసే ముందు అసలు ఈ యాడ్జెక్టివ్ అంటే ఏంటి, రైట్, అనే అంశాన్ని మనము ఫస్ట్ కొంతవరకు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యాడ్జెక్టివ్ అంటే ఏం చెప్తుందంటే విశేషణం. యాడ్జెక్టివ్ అంటే మీనింగ్ ఏంటిదంటే విశేషణం. ఇది దేని యొక్క విశేషణం గురించి చెప్తుందంటే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ, అంటే ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ వాటి యొక్క విశేషణాన్ని తెలియచేసేది యాడ్జెక్టివ్. విశేషణ అంటే గొప్పతనం, దాని యొక్క గొప్పతనం గురించి తెలియచేసేది. ఓకే, సో ఆ విధంగా వాటి యొక్క గొప్పతనం గురించి చెప్పేటువంటి అంశమే యాడ్జెక్టివ్. దీని మీద కంప్లీట్ వీడియో అంటే కంప్లీట్ క్లాస్ నా ఛానల్లో కలదు. సో ఇంకా చూడని వారు చూడగలరు. ఇప్పుడు బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము. షీ హ్యాజ్ ఏ డాష్ బ్యాగ్. షీ హ్యాజ్ ఏ డాష్ బ్యాగ్. స్లోలీ, రెడ్, లౌడ్లీ, వెల్. ఆమె దగ్గర ఒక బ్యాగ్ ఉంది. ఎటువంటి బ్యాగ్ అది? సో అంటే యాడ్జెక్టివ్కు సంబంధించి మనకు సమాధానం రావాలి అంటే ఎటువంటి అనేటువంటి ప్రశ్నకు మనం సమాధానం వెతికితే చాలు. ఎటువంటి అనేటువంటి ప్రశ్నకు సమాధానం వెతికితే చాలు. ఇంగ్లీష్లో అయితే వాట్ కైండ్ ఆఫ్ అనేటువంటి పదానికి ఆ క్వశ్చన్కు ఆన్సర్ని వెతుక్కుంటే చాలు. సో ఎటువంటి బ్యాగ్ ఉంది? స్లోలీ వస్తుందా? రాదు. అదేవిధంగా లౌడ్లీ వస్తుందా? రాదు. వెల్ వస్తుందా? రాదు. ఎటువంటి బ్యాగ్ ఉంది ఆమె దగ్గర? రెడ్ బ్యాగ్ ఉంది. సో ఈ విధంగా అంటే ఎటువంటి అనే ప్రశ్నకు మనం సమాధానం ఏదైతే వస్తుందో ఆప్షన్లో అదే యాడ్జెక్టివ్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రెడ్. నెక్స్ట్ బిట్. హీ ఈజ్ అండ్ డాష్ బాయ్. హీ ఈజ్ అండ్ డాష్ బాయ్. అతను ఎటువంటి బాయ్? వైజ్లీ, ఫాస్ట్, ఇంటెలిజెంట్, క్విక్లీ. వైజ్లీ, ఫాస్ట్, ఇంటెలిజెంట్, క్విక్లీ. సో మనకు ఏ క్వశ్చన్ మనం బిట్టుకు అప్లై చేసుకోవాలని చెప్పుకున్నాం? ఎటువంటి. ఓకే, సో హీజ్ అతను ఎటువంటి వాడు, రైట్? ఎటువంటి వాడు? వైజ్లీనా? కాదు. ఫాస్టా? కాదు. ఇంటెలిజెంట్ అంటే తెలివైన వాడు. సో ఇక్కడ ఇంటెలిజెంట్ అనేటువంటిది ఏమవుతుంది అంటే యాడ్జెక్టివ్ అవుతుంది. సో హీఈస్ యాన్ ఇంటెలిజెంట్ బాయ్. హీఈస్ యాన్ ఇంటెలిజెంట్ బాయ్. సో ఇంకో రకంగా కూడా మనం ఆన్సర్ని గెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవేమీ తెలియకున్నా, ఇది కూడా తెలియకున్నా ఇంకో రకంగా కూడా మనం గెస్ చేయవచ్చు. ఏంటిదంటే ఆర్టికల్ యాన్ ఉపయోగించాడు. యాన్ ఎప్పుడు ఉపయోగిస్తాం? ఏ, ఈ, ఐ, ఓ, యు ఈ విధంగా ఓవెల్స్ ముందు. అంటే ఇందులో ఏముండాలి? పక్కాగా ఏఈ యాన్తో స్టార్ట్ అయినటువంటి పదం ఉండాలి. సో ఆ విధంగా వెతికిన మనకి ఇక్కడ దొరికేటువంటిది ఏంటిది? ఐ. అంటే ఇది ఇంటెలిజెంట్. హీ ఈజ్ యాన్ ఇంటెలిజెంట్. సో ఈ విధంగా కూడా మనం తెలివిగా ఆన్సర్ను సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బిట్ చూద్దాం.
ద డాష్ క్యాట్ ఈజ్ స్లీపింగ్. అక్కడ క్యాట్ పడుకొని ఉంది. ఓకే, సో ఎలా స్లీపింగ్. ఓకే, క్విక్లీ, బ్లాక్, లౌడ్లీ, సాఫ్ట్. ఎటువంటి క్యాట్ అది? క్విక్లీనా? కాదు. బ్లాకా? చూడాలి. లౌడ్లీ క్యాట్ ఉంటుందా? ఉండదు. సాఫ్ట్ క్యాట్ ఉంటుందా? ఉండదు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే బ్లాక్ క్యాట్. ఎటువంటి క్యాట్ అది? బ్లాక్ క్యాట్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, లాస్ట్కు ఎల్వై తోటి, ఇక్కడ ఎండ్ అయింది చూడండి, ఇక్కడ ఎండ్ అయింది చూడండి, ఈ విధంగా ఎల్వై తోటి కనుక ఏదైనా వర్డ్ ఎండ్ అయితే ఆ పదాలు దాదాపుగా ఏమవుతాయంటే యాడ్ వర్బులు అవుతాయి. ఆ పదాలన్నీ కూడా యాడ్ వర్బులు అవుతాయి దాదాపుగా. సో అలా కూడా మనం దీన్ని ఎలిమినేషన్లో చేయొచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది? బ్లాక్. ద బ్లాక్ క్యాట్ ఈజ్ స్లీపింగ్. నెక్స్ట్ బిట్. ఇట్ ఈస్ డాష్ డే. ఇది ఎటువంటి రోజు? బ్రైట్ డే, బ్రైట్లీ డే, క్విక్లీ డే, స్లోలీ డే. ఎల్వై ఉంటే ఏమని చెప్పాను నేను? యాడ్జెక్టివ్ అని చెప్పాను. సో ఎల్వై ఉంది, ఎల్వై ఉంది, ఎల్వై ఉంది, అంటే ఇవన్నీ ఏంటి? యాడ్జెక్టివ్ అవుతాయి. మిగిలింది ఏంటిది? బ్రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది? బ్రైట్. ఇట్ ఈజ్ ఏ బ్రైట్ డే, రైట్? సో ఇది యాడ్జెక్టివ్. సో ఆ విధంగా మనం లాజికల్గా ఆన్సర్ను వెతికితే ఒక్క బిట్ కూడా తప్పు అవ్వదు. నెక్స్ట్, షీ ఓర్ ఏ డాష్ డ్రెస్. ఆమె ఎటువంటి డ్రెస్ వేసుకుంది అనేది మనం వెతుక్కోవాలి. ఇక్కడ ఆమె డ్రెస్ వేసుకుంది. ఎటువంటి డ్రెస్? స్వీట్లీ ఎల్వై ఉంది, ఇది కాదు. ఇక్కడ ఎల్వై ఉంది, ఇది కాదు. సో ఈ రెండు తీసేద్దాం. మనకు ఆన్సర్ ఈ రెండిట్లో ఉండాలి. ఇప్పుడు ఎటువంటి డ్రెస్ వేసుకుంది? కలర్ఫుల్లా, స్లోవా? స్లో వస్తుందా? రాదు. సో ఆన్సర్ ఏంటిది? కలర్ఫుల్, రైట్? సో ఆన్సర్ ఇక్కడ కలర్ఫుల్. షీ ఓర్ ఏ కలర్ఫుల్ డ్రెస్, రైట్? సో ఈ విధంగా లాజికల్గా మనం వెతకాలి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ద బిల్ట్ ఏ డాష్ హౌస్. వాళ్ళు ఇల్లు కట్టారు. ఎటువంటి ఇల్లు? కంఫర్టబుల్లీ, స్ట్రాంగ్, స్లో, లౌడ్లీ. ఇందులో మనం ఫస్ట్ యాడ్ వర్బ్ను సపరేట్ చేసేద్దాం. ఈ రెండు ఎల్వైతో కాబట్టి ఇవి యాడ్ వర్బ్లు అవుతాయి. మనకు కావాల్సింది యాడ్జెక్టివ్ కాబట్టి ఇప్పుడు ఇందులో కానీ ఉంటుంది. ద బిల్ట్ డాష్ హౌస్. స్లో హౌస్ కడతామా? కట్టాం. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? స్ట్రాంగ్. ద బిల్ట్ ఏ స్ట్రాంగ్ హౌస్, రైట్? నెక్స్ట్, ఐ సా ఏ డాష్ బర్డ్. ఓకే, నేను ఒక పక్షిని చూశాను. ఎటువంటి పక్షిని? ఫస్ట్ ఎల్వైలు తీసాను. ఫినిష్ అంటే ఆన్సర్ ఇందులో ఉంటుంది. ఐ సా ఏ వెల్ బర్డ్, ఐ సా ఏ బ్యూటిఫుల్ బర్డ్. సో ఇక్కడ ఆన్సర్ ఏమనిపిస్తుంది మీకు? చెప్పండి. 7th వన్. వెల్ ఉంటుందా? ఉండదు. కాబట్టి ఆన్సర్ బ్యూటిఫుల్. ఐ సా ఏ బ్యూటిఫుల్ బర్డ్. సో అది ఆన్సర్ అక్కడ, రైట్? ఈ విధంగా లాజికల్గా మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నెక్స్ట్ బిట్. హీ వ్రోట్ ఏ డాష్ లెటర్. అతను ఒక లెటర్ రాశాడు. ఎటువంటి లెటర్ రాశాడు? లాంగ్ లెటర్, స్లోలీ, క్లౌడ్, ఫాస్ట్. ఇందులో ఎల్వై ఉంది, తీసేయండి. అంటే మూడిట్లో ఆన్సర్ ఉంటుంది. హీ వ్రోట్ ఏ లాంగ్ లెటర్. ఒక్కొక్కటి అందులో అప్లై చేస్తూ చదువుదాం. హీ వ్రోట్ ఏ లాంగ్ లెటర్, హీ వ్రోట్ ఏ లౌడ్ లెటర్, హీ వ్రోట్ ఏ ఫాస్ట్ లెటర్. సో ఇవి రెండు వస్తాయా మనకు? రావు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఏ అవుతుంది. హీ వ్రోట్ ఏ లాంగ్ లెటర్. నెక్స్ట్, వీ మెట్ ఏ డాష్ లేడీ. మేము ఒక లేడీని కలిసాం. ఎటువంటి? గుర్తుపెట్టుకోండి, యాడ్జెక్టివ్ అంటే ఎటువంటి అనేటువంటి క్వశ్చన్ను అప్లై చేసుకోవాలి. ఎటువంటి లేడీని కలిసాము? ఎల్వై తీసేయండి, రెండే మిగిలినాయి. వీ మెట్ ఏ ర్యూడ్ లేడీ ఆర్ క్విక్ లేడీ. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? క్విక్ లేడీ ఉంటుందా?
ఉండదు, ఉపయోగించమల. సో rude lady. So we met a rude lady is the correct answer. Next, it was a dash journey. అది ఎటువంటి జర్నీ? ఓకే, ఇంకొక ఆప్షన్ కనబడట్లేదు కదా, చూద్దాం. ఎటువంటి జర్నీ అది? ఎల్వై పోయినాయి, ఈ రెండు తీసేసుకోవాలి. ఈ రెండిట్లో ఉంటుంది. ఇట్ వాజ్ ఏ ఈజీ జర్నీ, ఇట్ వాజ్ ఏ స్లో జర్నీ. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? ఇక్కడ ఆన్సర్ స్లో జర్నీ అని రాయం కాబట్టి ఈజీ జర్నీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఇట్ వాజ్ ఏ ఈజీ జర్నీ. సో ఇక్కడ యాన్ ఉండాలి. ఇట్ వాజ్ యాన్ ఈజీ జర్నీ, రైట్? నెక్స్ట్, he gave a dash answer. He gave a dash answer. ఓకే, సో అతను ఎటువంటి ఆన్సర్ ఇచ్చాడు? అతను ఆన్సర్ ఇచ్చాడు, అది ఎటువంటిది? మనం దానికి అప్లై చేసుకోవాల్సిన క్వశ్చన్ ఎటువంటిది? ఎటువంటి ఆన్సర్ ఇచ్చారు? కరెక్ట్లీ ఎల్వై ఉన్న పదాలు తీసేయండి, రెండు ఉన్నాయి. హీ గేవ్ ఏ కరెక్ట్ ఆన్సర్, హీ గేవ్ స్లో ఆన్సర్. స్లో ఉంటుందా? ఉండదు. సో ఆన్సర్ వచ్చేసి కరెక్ట్. హీ గేవ్ ఏ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ ద right answer. Next, the dash room is empty. ఆ రూము ఎంటీ. ఓకే, సో చూద్దాం. బిగ్ ఎటువంటి రూమ్ అది? బిగ్, ఫస్ట్ ఎల్వై పదాలు తీసేసినాం. సో బిగ్ వెల్, ద బిగ్ రూమ్ ఈజ్ ఎంటీ, ద వెల్ రూమ్ ఈజ్ ఎంటీ. సో మనకు వెల్ రూమ్ ఉంటుందా? ఉండదు. సో బిగ్. సో ద బిగ్ రూమ్ ఈజ్ ఎంటీ. సో ఇందులో ముఖ్యంగా నేను బిట్స్ని ఎలా తయారు చేశానంటే యాడ్జెక్టివ్ మరియు యాడ్వర్బ్స్కు సంబంధించినవి. ఆ యాడ్వర్బ్తో ఉన్నటువంటి ఆప్షన్స్లలో యాడ్జెక్టివ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అందులో యాడ్వర్బ్ ఏది అనేటువంటి విషయం తెలియడం కోసం దీన్ని నేను తయారు చేశాను. కాబట్టి ఈ వీడియో అయ్యేలోపు వాటి మీద ఒక అవగాహనకు మీరు రావాల్సి ఉంటుంది. సో ఇంకొకటి చూద్దాము. హీ ఈజ్ ఏ డాష్ డాన్సర్. అతను ఒక డాన్సర్. ఎటువంటి డాన్సరు? ఎల్వై తీసేయండి. సో మూడు ఉన్నాయి. షీ ఈజ్ ఏ డాష్ డాన్సర్. బ్యూటిఫుల్ డాన్సర్, స్లో డాన్సర్, లౌడ్ డాన్సర్. సో ఇందులో ఆన్సర్ ఏమవుతుంది? 13th బి అవుతుంది. షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ డాన్సర్ అని చెప్పవచ్చు, స్లో డాన్సర్ అని కూడా చెప్పవచ్చు. సో ఈ రెండు కూడా ఇక్కడ ఆప్షన్స్ కరెక్ట్ అవుతాయి. ఈ రెండిట్లలో ఏదో ఒకటి మనము పెట్టవచ్చు. ఈ రెండు కూడా ఫిట్ అవుతాయి, కానీ ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్, ద బుక్ ఈజ్ డాష్. బుక్ ఎలా ఉంది? ఓకే, హెవీలీ, ఫస్ట్ ఎల్వైలు తీసేయండి. ఎల్వైలు తీసేస్తే ఆన్సర్ ఇది. ద బుక్ ఈజ్ వెల్, రైట్? ఇంతకంటే లాజిక్ ఎవ్వరు నేర్పరు. సో ఆ విధంగా నేను ఏం చేస్తున్నా అంటే వాటిని షార్ట్ చేసి లాజిక్ మనకు అర్థమయ్యే విధంగా బిట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. హీ ఈజ్ ఏ డాష్ పర్సన్. అతను ఎటువంటి పర్సన్? రైట్, ఎల్వై రేమో, రైట్? ఇంకో ఆప్షన్ చూద్దాం. ఏముంది ఇంకో ఆప్షన్? ఫాస్ట్. సో అది ఎటాగో కాదు. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే హానెస్ట్. హీ ఈజ్ ఏ హానెస్ట్ పర్సన్. సో ఇక్కడ హానెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ యాన్. హీ ఈజ్ యాన్ హానెస్ట్ పర్సన్. ఇక్కడ యాన్ రాయాలి, రైట్? ఎందుకంటే హెచ్ సైలెంట్, ఓ అనేటువంటిది ఇక్కడ మనం పలికేటువంటి వర్డ్ కాబట్టి, లెటర్ కాబట్టి, ఓ అనేటువంటిది ఓవెల్ సౌండ్ కాబట్టి యాన్ రాయాలి. హీ ఈజ్ యాన్ ఆనెస్ట్. ఈ విధంగా కూడా ఇస్తాడు బిట్టు. నెక్స్ట్, దిస్ ఈజ్ ఏ డాష్ స్టోరీ. ఇది ఒక స్టోరీ. ఎటువంటి స్టోరీ? ఎల్వై తీసేయండి. ఇట్ ఈజ్ ఏ షార్ట్ స్టోరీ,
ఇట్ ఈస్ ఎ స్లో స్టోరీ, ఇట్ ఈస్ ఎ లౌడ్ స్టోరీ. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 16 అంటే ఏ అవుతుంది. దిస్ ఈజ్ ఏ షార్ట్ స్టోరీ, రైట్. ఇది యాడ్జెక్టివ్కు సంబంధించింది. నెక్స్ట్, ఇట్ వాజ్ డాష్ ప్లాన్. అది ఎటువంటి ప్లాన్? వైజ్ ప్లాన్, వైజ్లీ, స్లో, బ్రైట్. ఎల్వై ఉన్నటువంటిది ఏమవుతుందని చెప్పుకున్నాము? యాడ్వర్బ్ అవుతుంది. చూడండి, ప్రతి బిట్లో నేను ఎల్వైని గుర్తు చేస్తూ ఉన్నా, ఎందుకంటే మీకు గుర్తుండిపోవాలనేటువంటి ఉద్దేశంతో. సో అది ఎటువంటి ప్లాను అంటే స్లో ప్లాన్ ఉంటుందా? ఓకే, 17th వన్. నెక్స్ట్, బ్రైట్ ప్లాన్ కాదు, స్లో ప్లాన్ కాదు, వైజ్లీ అసలే కాదు. ఆన్సర్ వచ్చేసి వైజ్. ఇట్ వాజ్ ఏ వైజ్ ప్లాన్. ఓకే, నెక్స్ట్, దిస్ మ్యాంగోస్ ఆర్. ఆ మ్యాంగోస్ ఎలా ఉన్నాయి? ఎల్వై ఉన్నట్టు తీసేయండి. నెక్స్ట్, 2, స్వీటా క్విక్కా. మ్యాంగోస్ ఎలా ఉంటాయి? స్వీట్. సో ఆన్సర్ వచ్చేసి స్వీట్. దీస్ మ్యాంగోస్ ఆర్ స్వీట్. నెక్స్ట్, he met and dash friend. he met and dash friend. అతను ఒక ఫ్రెండ్ని కలిశాడు. ఎటువంటి ఫ్రెండ్ అనేటువంటిది? సాఫ్ట్లీ కాదు, లౌడ్, ఓల్డ్, స్లో. లౌడ్, ఓల్డ్, స్లో. ఎటువంటి ఫ్రెండ్ని కలిశాడు? యాన్ ఉంది కాబట్టి ఓల్డ్. he met an old friend. ఓకే, నెక్స్ట్, లాస్ట్ బిట్. the dash sky looks clear. స్కై ఎలా ఉంది? క్లియర్గా ఉంది. సో ఆప్షన్స్ చూద్దాము. ద లౌడ్లీ స్కై ఉంటుందా? ఉండదు. ద బ్లూ స్కై ఉంటుందా? ఉంటుంది. స్లో ఉండదు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి బ్లూ. ద బ్లూ స్కై లుక్స్ క్లియర్. సో ఇవి యాడ్జెక్టివ్స్ మరియు యాడ్వర్బ్స్ సంబంధించినటువంటి డిఫరెన్స్ను అర్థం చేసుకోవడం కోసం ఈ వీడియోను నేను రూపొందించడం జరిగింది. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోను లైక్ చేయగలరు, మీ మిత్రులతోటి షేర్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.